ఆయన వృత్తిరీత్యా వైద్యుడు, ప్రవృత్తి పాలిటిక్స్. అనూహ్యంగా టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చారు. డాక్టర్గా రోగుల నాడిని పట్టుకుని పరీక్షించడంలో సక్సెస్ అయ్యారు. కానీ పాలిటిక్స్లో ఓటర్ల నాడిని పట్టలేక ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయ్యారు. రెండోసారి విక్టరీ కొట్టి అరాచకవాదిగా ముద్రపడ్డ వైసీపీ అభ్యర్థికి మైండ్ బ్లాంక్ చేశారు. గతంలో ఎప్పుడూ లేని మంచి మెజారిటీతో గెలిచి సైకిల్ పార్టీ కేడర్లో జోష్ నింపారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏ నియోజకవర్గం, ఏ జిల్లా? వాజ్ ది స్టోరీ? నర్సరావుపేట పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్. ఈ పౌరుషాల గడ్డలో విజయ ఢంకా మోగించిన తెలుగుదేశం ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబుపై ప్రజలతో పాటు పార్టీ క్యాడర్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. వైసీపీ అరాచక పాలన నుంచి విముక్తి కలిగిందని ప్రజలు భావిస్తుంటే తమపై బనాయించిన అక్రమ కేసుల నుంచి విముక్తి లభిస్తుందని క్యాడర్ ఆశిస్తోంది. 10 ఏళ్ల పాటు వైసీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం క్యాడర్ ని వెంటాడి వేధించి అక్రమ కేసులు పెట్టించారు. నర్సరావుపేటలో 20 ఏళ్ల తర్వాత టీడీపీ జెండా ఎగిరింది. 1999లో కోడెల శివప్రసాద్ ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఇప్పటి వరకు సైకిల్ సింబల్ పై గెలిచిన వారు లేరు. 2004, 2009లో కాంగ్రెస్ నుంచి కాసు కృష్ణారెడ్డి, 2014, 2019లో వైసీపీ తరపున గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహించారు. గతంలో నర్సరావుపేట కేంద్రంగా కోడెల శివప్రసాద్ రాజకీయాలు నడిపారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత కోడెల సత్తెనపల్లికి మారడంతో నర్సరావుపేటలో టీడీపీ పట్టుకోల్పోయింది. తెలుగుదేశం బీజేపీ పొత్తులో భాగంగా 2014 ఎన్నికల్లో కమలం పార్టీకి టికెట్ కేటాయించారు. కానీ వైసీపీ నుంచి పోటీ చేసిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేతిలో కాషాయ పార్టీ అభ్యర్థి ఓడిపోయారు. రెండు 2019లో టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు ఓడిపోయారు. చివరి నిమిషంలో సీటు కేటాయించడంతో ప్రచారానికి సమయం లేక పరాజయం పాలయ్యారు. ఓడిపోయినా ఎక్కడా అధైర్యపడకుండా టీడీపీ ఇన్ఛార్జిగా వైసీపీ సర్కార్ అరాచక విధానాలకు వ్యతిరేకంగా పోరాడారు. అప్పటి వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి అరాచకాలను తట్టుకుని క్యాడర్ను కాపాడుకున్నారు. 5 ఏళ్లలో నియోజకవర్గం ప్రజల నాడిని పట్టుకున్న చదలవాడ 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డిపై 20,000 ఓట్ల మెజారిటీతో నెగ్గారు. ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యే దూకుడుకు టీడీపీ అభ్యర్థి తట్టుకోలేరని పార్టీలోని ఓ వర్గం ప్రచారం చేసింది. పైగా ఓడించేందుకు ప్రయత్నించిందనే టాక్ ఉంది. ఆ గ్రూపు సహాయ నిరాకరణ పాటించిన మంచి మెజారిటీతో నెగ్గి వ్యతిరేక వర్గానికి షాక్ ఇచ్చారు. ముందుగా అరవింద్ బాబును తక్కువగా అంచనా వేసిన నేతలు గెలిచిన తర్వాత ముక్కున వేలేసుకున్నారు. నర్సరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అరవింద్ బాబు బీసీ సామాజిక వర్గ నేత. వెనుకబడిన తరగతుల నుంచి ఓ శాసనసభ్యుడు నెగ్గడం నియోజకవర్గ చరిత్రలో ఇదే మొదటిసారి. ఒకప్పుడు తెలుగుదేశం కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో ఆ తరువాత పార్టీ ప్రాబల్యం కోల్పోయింది. దీంతో పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత ఈ నేతపైనే ఉంది. ఈ క్రమంలోనే నియోజకవర్గంలో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టారు. ఇక్కడ తాగు, సాగునీటి ఇబ్బందులు ప్రధానమైనవి. ప్రభుత్వ సహకారంతో వీటిని పరిష్కరించే దిశగా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు. రోడ్లు మరో మేజర్ ప్రాబ్లం. నర్సరావుపేట టౌన్లోనే కాదు, గ్రామీణ రోడ్లు కూడా ధ్వంసమయ్యాయి. 5 ఏళ్ల వైసీపీ పాలనలో కనీసం రిపేర్లకు కూడా నోచుకోకపోవడంతో ప్రజలెన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై ఎమ్మెల్యే ఫోకస్ పెట్టాల్సి ఉంది. మరోవైపు అన్ని రంగాల్లో వెనుకబడున్న నర్సరావుపేట నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేయాల్సి ఉంటుంది. ప్రజలతో పాటు పార్టీ క్యాడర్ ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ఎమ్మెల్యే ఎలా పనిచేస్తారో చూడాలి మరి.